వచ్చింది. మనం బహిరంగ సభలో చెప్పినాం, పాదయాత్రలో కూడా చెప్పినాం, ఎవరి భూమి వారికి మేము రాగానే భూములు ఇప్పించేస్తామన్నారు. మరి ఈ సంగతి తెలుస్తారా లేదా? సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు, ఇందిరా గాంధీ दिए सो जमीन भी वापस ले लिए. మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా. మళ్ళా బడుగు బలైన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసరా దయార్ది లెక్క చేయాలి. నేను అడుగుతున్నా, ఆయన దగ్గరికి పోయినా నవీన్ మిట్టల్ దగ్గరికి. ఆయన ఎంతసేపటికి నేను ఆఖరి కోపం వచ్చి ఏమే 1981లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా? ఆఖరుకు పానీలో 2003 దానికా పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ని అడిగితే మీరు కోర్టుకే వాళ్ళని మా చేతిలో ఏం లేదంటారు. ఇక అందరు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారా బాబు? మీరు తప్పు చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు హనుమంత్ రెడ్డి అనేటోడు ఆర్డీఓ కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోర్టులో కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఆఫీసర్ మీద ఏమే యాక్షన్ తీసుకోవాలి? ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి? ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎంఆర్ఓ ఇచ్చిండు వరంగల్. ఏది ఏ ఊరు అది? బచ్చలపేట. వాళ్ళు ఇచ్చిండ్రు సర్టిఫికెట్. ఎప్పుడు చచ్చిపోయిండు? 94లో. కానీ అన్న కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి. చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు! ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మొదలు ఇది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు, నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు, ఇది 10 అయినా అయ్యేటట్టు లేదు. దీనిని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు, గరీబోं का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस. ఇంతకంటే నిదర్శనం ఏమండి? నేను ఒక పని తలుగుతే ఆఖరిదానికా పోతా, నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు, వాళ్ళ బతికేం కావాలి? 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నారు బాబు. తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది. ఎంతమంది అమ్ముకుంటారో ఏమో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే, నేను ఒక బాధతో చెప్తున్నా, ఇందిరాగాంధీ లాయలిస్టు, రాజీవ్ గాంధీ లాయలిస్టు. న్యాయం జరగాలి. ఇందిరాగాంధీ ఏ ఆలోచనతో పేద ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా లేదా అనేదే పాయింట్. 10 రోజులలో ఫస్ట్ సెటిల్ చేయండి. ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఏది? ఎవరు ఇవ్వాలి పర్మిషన్? చెప్పు. ఆ కాగితం ఏది? ప్రొసీడింగ్స్ ది సెక్రటరీ హెచ్ఎండిఏ. ప్రెసిడెంట్ ఎవరు ఇవ్వాలి? ఇది కమిషనర్ ఇవ్వాలి కదా. పర్మిషన్ ఎవరిచ్చిండు? ఏంటంటే ఇది న్యాయమైన కేసు. ఇది 500 కోట్ల ఏది స్కామ్. దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకు దక్కాలి ఆ భూమి. లేకుంటే వాళ్ళు అడక తింటారు, లేకుంటే దొంగతనాలు చేస్తారు, లేకుంటే నక్సలైట్లు అవుతారు. వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు? కడుపు కాలినోడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్ గా హెచ్ఎండిఏకు నేను పోయి అడిగిన ఎవరిని? నవీన్ మిట్టల్ను. ఓ కాగజ్ కావా, ఏ కాగజ్ కావా, ఇవి ఇంత పెద్ద డిస్టే ఇంట్లోకి లెక్క తీసి మాకే క్వశ్చన్లు వేస్తుండ. ఆయన ఏం క్వశ్చన్లు వేస్తున్నారో ఇవి? నేను రెడ్డి కూర్చుంటే క్వశ్చన్ వేస్తే నేను అంటే, నవీన్ మిట్టల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ 1981 इंदिरा गांधी दिया जमीन है नहीं है? हाँ, फिर क्वेश्चन कई को पूछ रहा हमको? कौन लिया उसको पूछो అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిండు, హెచ్ఎండిఏకు పంపించిండు. అందులో ఏం రాయలే. హెచ్ఎండిఏకి ఇస్తే నేను దానకిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ఎప్పుడు రా? సచ్చినాక చూస్తావురా బాబు? బతుకున్నప్పుడు చూడు.
ఇప్పటిదాకా దీని కేసునే తెలియజేస్తలేదు. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇవ్వాలి, పని ఆపాలి. పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు. కట్టిన ఇండ్లు మీరు కూలగొడతారా? వాడు అన్ని కట్టుకున్నాక ఎవరి భూమి వారిదే. ప్రతి స్పీచ్లో ఎవరు మేము రాగానే ఎవరి భూమి వారికే. ఎవరికి ఉన్నదిరా బాయ్? భూములు పోయిన వాళ్ళు పరిశాలు ఉన్నారు. మన స్లోగన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈ కేసులో న్యాయమైన కేసు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు, బాజాబ్తా ఇందిరమ్మ ఇచ్చింది. వాళ్ళు ఉంటున్నారు. 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు. తర్వాత కోడన్ల పేర్ల మీద రాస్తాడు. కోడన్ల పేర్లు కూడా చెప్పిన, కొడుకుల పేరు రాయలే. తెలుసు ఆడోళ్ళకి ఇస్తే ఎవడు అడగడని. వా ఏం తెలివిరా అవి ఆఖరు అన్నను కూడా మోసం చేసినావు కదా భయ్. దేవేందర్ రెడ్డి చనిపోయింది ఎప్పుడో, కానీ ఆయన సంతకం కూడా పెట్టిండు అంటున్నా. ఇంతకంటే నియం చేద్దాం. నేను మీడియా మిత్రులకు కోరుతున్నా గురు, ఇది ప్రజల సమస్య. మీరే గట్టిగా రాస్తే వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. నేను మీడియా మిత్రుల మానవతా దృక్పథంతో చెప్తున్నా. ఇది న్యాయమైన కేసు. ఇంత పెద్ద బుక్కు ముఖ్యమంత్రికి ఇచ్చిన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన, ఇక ఇంతకంటే ఏం చేయాలి చెప్పండి? ఒక పార్టీలో బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ఇదిగో ఆలోచనను, రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే సరి అయిన కేసు ఇది. ఇది న్యాయం జరగాలి. మీరు కూడా దయచేసి దీన్ని బాగా రాయాలండి. పేద ప్రజల గురించి పత్రిక ఎందుకున్నది? పేదవాడి గురించి, కేవలం ధనవంతుల గురించి కాదు. పేదవాడికి అన్యాయం. ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఇప్పటి కూడా సాల్వ్ అయితే లేదు. శ్రీనివాసరెడ్డి 10 రోజులలో సెటిల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రిక్వెస్ట్, కీసరా దయారా ఇష్యూను మొదలు తేల్చండి, పని ఆపండి. లేకపోతే ఆడు కట్టుకుంటూనే ఉన్నాడు. మొదలు 6 ఎకరాలు ఇచ్చిండు, తర్వాత 30 ఎకరాలు ఇచ్చిండు, మళ్ళీ 30 ఎకరాలలో మళ్ళా ఏది విల్లాలు కడుతున్నాడు. ఆ విల్లాలు కట్టినాక ఏమైతే చెప్పు? ఏమైతుంది? భూములు ఉంటాయా? కట్టకు ముందే ఆపాలి. ఆ 30 ఎకరాలు 6 ఎకరాలు అన్నీ లేఅవుట్ అయిపోయింది, కడుతూనే ఉన్నారు. బిల్డింగ్లు దగ్గర ఉన్నది. 3 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. పేదోడేమో అడగ తింటున్నాడు. పోలీసు వాళ్ళు పోయి స్థలం మీదకి పోతే ఎన్నిసార్లు 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేశారు. ఇంతకంటే ఏం చెప్పాలండి? పత్రికా మిత్రుల కోరిక ఏంటంటే ఇది న్యాయమైన కేసు. మీరు న్యాయం చేయండి. మీరు బాగా రాస్తే ప్రభుత్వం కూడా కదులుతుంది. ఎందుకంటే నేను ఒక బీసీ అయినా, ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ కేసు అయింది, మర్డర్ చేసిండ్రు. కానీ 8 సార్లు పోయి అది శిక్ష ఇస్తే ఇప్పుడు కూడా కోర్టు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి. ఇంతకంటే ఇంకేం న్యాయం జరుగుతుందండి? ఎప్పటికి మళ్ళీ పేషీకి వస్తుంది.